ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో వేల్పూరు గ్రామస్తులైన వీధి వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవండి. చాలాసార్లు ఈ మాటల్ని అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఈ మాటల పట్ల మనకి సదావగాహన లేకుండా ఉంటాం. కానీ దేవుడు మాటలండి ఎంతో విలువైనవి కదా. మంచివారైనా చెడ్డవారైనా మన మంచి కోరాలని చూస్తూ ఉంటారు. ఈ లోకంలో మనిషే అంత మనుషులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కలగజేసినటువంటి దేవుడు ఇంకెంత గొప్పగా మనుషుల కోసం ఆలోచన చేస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనుషులమైనటువంటి మనం అందరం కూడా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మనము పడుతూ లేస్తూనే ఉంటాం. అయితే ఒక గొప్ప విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న వృత్తాంతం. ఒక ఆమె యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉండి ఆయన దేవుని రాజ్యమును గుర్చినటువంటి వార్తలు, అనగా దేవుని యొక్క రాజ్యానికి ఎలా వెళ్ళాలో అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటుంటే ఆ యొక్క సమయానికి ఒక ఆమెని, అనగా వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు వారి ఎదుటికి తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చి అంటున్నారు, అయ్యా మన ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఇలాంటి పాపం చేసేటువంటి వ్యక్తుల్ని ఇక్కడ రాళ్లతో కొట్టి చంపాలని మన శాస్త్రం చెప్తుంది కదా, మరి మీరేం చెప్తారు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమాత్రం చూడండి వారితో వారించకుండా ఆయన కింద వంగి ఏదో రాస్తూ ఉన్నాడంట. వాళ్ళు మరి పట్టి అడుగుతున్నారు, ఏమన్నా తెలుసా, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఒక మాట చెప్తే కదా అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఎందుకనంటే ఒకవేళ ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి మాట ఏదైనా చెప్తే ఆయన్ని రాళ్లతో కూడా చంపేద్దాం, ఒకవేళ అదే చేద్దాము అని అంటే యేసుక్రీస్తు వారు నువ్వు రక్షకుడు అని చెప్పుకుంటా ఊరంతా తిరుగుతున్నావు కదా, ఈ మనుషులందరినీ కూడా రక్షించి ఆ పరలోకానికి పుణ్యలోకానికి చేరుస్తానని ప్రగల్గా కలుగుతున్నావు కదా అన్నట్టుగా ఆయనను నిందించడానికి, ఆయన్ను కొట్టి చంపడానికి అదో రీతిగా వాళ్ళు జ్ఞానయుక్తంగా ఆలోచించి ఈ మాటలు పలికారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడకుండా ఒకే ఒక మాట అన్నారు, మీలో తప్పు లేనటువంటి వాడు మొదట రాయి వేస్తే ఆ తర్వాత అందరం ఆమెని రాళ్లతో కొట్టి చంపేయచ్చు అని అనగానే చూడండి అక్కడున్న వాళ్ళు అందరూ నిగ్గంతపోయారు. ఎందుకనంటే ఈ మాట ఆయన నుంచి వస్తుందని వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకనంటే మనుషుడు తప్పు లేకుండా పాపం లేకుండా బ్రతికేటువంటి నరుడు ఈ లోకంలో ఎవడూ లేడండి. అలాంటిది ఆ పాపం చేసినటువంటి ఈ వ్యక్తి మరొక వ్యక్తిని వారిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదండి. చాలాసార్లు మనం వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. ఒకసారి ఆత్మన్యూనంగా మనం ఆలోచన చేస్తే మనం ఎన్ని పొరపాట్లు చేస్తామండి. ఎన్నిసార్లు మనం పడిపోయి లేచుంటాం. చాలాసార్లు ఎంతోమందికి మనం అన్యాయం చేసి ఉంటాం, లేకపోతే అబద్ధం ఆడుంటాం. ఇవేమీ చేయకపోయినా మన మనస్సాక్షి చెప్తుంది, వాళ్ళని అంటున్నావు కానీ నువ్వు అలాంటి దానివే కదా, నువ్వు అలాంటి వాడివే కదా అన్నట్టుగా మన యొక్క ఆత్మ మనల్ని నిందిస్తుంది. అయితే చూడండి ఇందాక చెప్పినట్లుగా ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. అయితే ఈ మానవులైనటువంటి వారందరూ కూడా అదే పాపంలో మూసివేయబడి చివరికి నరకానికి పోవాల్సిందేనా అనేటువంటి ప్రశ్న మానవుల్లో ఉందండి. అందుకనే 2024 సంవత్సరాల క్రితం మనుషుల కొరకు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుల కొరకు లోకానికి వచ్చండి. మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి, వారి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు తన యొక్క రక్తాన్ని చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో చూడండి ఆయన ప్రేమలో మన దోషాలన్నీ కొట్టుకుని పోతాయి. మన దోషాలకి ప్రాయశ్చిత్తం ఆయన ద్వారా దొరుకుతుంది. తుదకి మన ఆత్మ నరకపాలు కాకుండా, మన యొక్క ఆత్మ ఆ భయంకరమైనటువంటి నరకంలో పడిపోకుండా ఆయన నియమించినటువంటి ఆ పరలోకానికి, ఆ స్వర్గానికి చేరుకుంటుందండి. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని అన్నాడండి. అవునండి, ఇలా ఖచ్చితంగా చెప్పేటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ఒకే ఒక మాట,
అలాగ ఖచ్చితంగా చెప్పేటువంటి ఒకే ఒకరు ఎలా చెప్తారనంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలాసార్లు మనం వింటూ ఉంటాం. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరండి అని అంటే, ప్రెసిడెంటే ఈ ఊరు ప్రెసిడెంట్ అంటారు తప్ప నేనే ప్రెసిడెంట్ని అనలేదుగా, అనలేరు. ఎందుకనంటే ఒకే ఒకడు, అనగా ఆ ఊరు ప్రెసిడెంట్ అయితే ఆ ఊరు ప్రెసిడెంటు, లేకపోతే ఆ దేశ ప్రధాని అయితే ఆ దేశ ప్రధాని. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి అంతటినీ కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నా ద్వారానే ఆ పరలోకానికి చేరుకునేటువంటి మార్గం, ఆ మోక్షం మీకు దొరుకుతుందని ప్రభువు కరాఖండిగా చెప్పాడు. ఈ మాటలు అన్యదా భావించొద్దు. మేము కూడా ఒకప్పుడండి ఇవేవో మతపరమైనటువంటి మాటలు అన్నట్టుగా, ఇదేదో తక్కువ జాతికి సంబంధించినటువంటి వారు దేవుడు అన్నట్టుగా మేము చేదరించుకున్నాం. కానీ ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది, ఈయనలో ఎంత ప్రేమ ఉందో, మానవుల్ని ఎంతగా ప్రేమించి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆయన ఎందుకు చిందించాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాక మాకు అర్థమైంది, ఈయన నిజమైన దేవుడు అనేటువంటి ఆ విషయం మాకు అవగతమైంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ప్రభా, ఈ యొక్క స్థలంలో నీ మాటలు నేను తండ్రి ప్రకటించడానికి ప్రభా, నేను మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప నేను తండ్రి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు విన్నారో నేను తండ్రి ప్రభా, నీ లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రేమ దోషములన్నింటినీ కూడా కప్పుతుందని ప్రభా. ప్రేమమయుడమైనటువంటి నీవు, ప్రేమ స్వరూపమైనటువంటి నీవు మానవులందరినీ నేను ప్రేమించి నేను ప్రభా, ఆ ప్రేమకు ప్రతిగా నీ ప్రాణాన్ని బలిగా ఇచ్చి నేను ప్రభా అయా పరలోక రాజ్యానికి, పుణ్యలోకానికి, స్వర్గానికి నేనే మార్గం అన్నావు నేను ప్రభా. నైనా అయ్యా ఆ మార్గం నీవై ఉన్నావని ప్రభా ఈ ప్రజలు గుర్తించడానికి సహాయం చేయండి ప్రభా. నువ్వు అక్కడవే నేను ప్రభా దేవుడు అని ప్రభా. నైనా భూమిని, ఆకాశాన్ని, ఈ సమస్త జీవరాశులను ప్రభా సృజించినటువంటి సృష్టికర్తవని ప్రభా. నైనా మానవులు అవగాహన చేసుకోవడానికి నైనా సహాయం చేయండి ప్రభా. మీరు తప్ప వేరే దేవుడు లేడని ప్రభా, పుణ్యలోకానికి మార్గమై ఉన్న దేవుడు అని, పాపానికి నేను ప్రభా అయా విమోచన కలిగించినటువంటి దేవుడు అని ప్రభా. ఆనాడు నేను ప్రభా పాపమందు పట్టబడినటువంటి స్త్రీని ప్రభా ఏ విధంగా రక్షించావో, ఈనాడు పాపమందు పట్టబడి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో మరణిస్తున్నటువంటి మానవ జాతి అంతటి కొరకు ప్రభువా 2024 సంవత్సరాల క్రితం మానవులందరి పాప ప్రక్షాళన కోసం ఆ శిలువలో బలియాగమైనటువంటి దేవుడు అని ప్రభువా, ఆ శిలువలో రక్తాన్ని చిందించి మానవుని యొక్క మానవ జాతి అంతటి కొరకు ప్రభువా నైనా ప్రాణాన్ని అయ్యా దహనం చేస్తున్నటువంటి దేవుడు అని ప్రభువా. అయ్యా ఈ మనుషులందరూ గుర్తించడానికి సహాయం చేయండి. అదొక నైనా ప్రభా చేతకానితనంగా భావించడం అయ్యా ప్రభు మానేసి అయ్యా ప్రభా పుణ్యలోకానికి వెళ్ళడానికి ప్రభా ఇదొక నైనా ప్రభు మార్గంగా గుర్తించడానికి మానవులందరికీ కూడా అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందరైతే ఈ మాటలు విన్నవారి హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టించి పాప విమోచన కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. పాపానికి విముక్తి, పరలోకానికి ప్రవేశాన్ని ప్రభా ప్రతి ఒక్కరు పొందుకునడానికి ప్రభా ఈ ప్రజలందరికీ అవకాశాన్ని ఇచ్చి ప్రభా ఇంతవరకు నైనా ప్రభా అందించినటువంటి నీ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయా స్థలాల్లో నీ మాటలు అందించబడ్డాయి. ఎందరైతే ప్రభా నైనా ఆ మాటలు నైనా ప్రభా ఆలోచన చేస్తున్నారో వారి జీవితాల్లో ప్రభా మారు మనసు, పాప క్షమాపణ కలిగించి పుణ్యలోకానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారిని దీవించండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ నీకు నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మన్య సహవాసమైన సన్నిధి ఇక్కడ కూడి ఉన్న మనకు, ఆయన మాటలు విన్న వారందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.